వదలండి. అసలు మీరందరూ నాయుడు గారు ఏం చేస్తున్నారు? స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్ కి వెళ్తానని చెప్పి నువ్వు ఇక్కడ చేరి మమ్మల్ని అంటావు? అరే పాగల్, ఈ ఫ్యామిలీకి మన ఫ్యామిలీకి ఉన్న గొడవలు తిరిగివా నీకు? అరే నువ్వు భాషా సరస్వతిని కొడుకు అని తెలిస్తే తుకడాలు కొట్టి చటాకు లెక్కన సేల్ చేస్తాడు ఆ నాయుడు గారు. అసలు ఇక్కడ ఏం చేయడానికి వచ్చావురా? మీరు సగం ఆస్తి కోసం కోర్టుకెళ్లారు, నేను ఈ మొత్తం ఆస్తి కొట్టేయడానికి ఇంటికి వచ్చా. మొత్తం ఆస్తి కొట్టేయడానికి వచ్చావా? కాదురా, నా ప్రాణాలు తీయడానికి వచ్చావురా. అరే బేటా, గెటప్ మార్చేసినావు, నమాజ్ మానేలేదు కదా. ఎన్ని పనులున్నా రోజుకి 5 సార్లు నమాజ్ చేస్తున్నా. మీరు వెళ్ళిపోండి. ఓం నమః శివాయ. అమ్మో, రోజుకి 5 సార్లు నమాజ్ కూడా చేస్తున్నావా? అయ్య బాబోయ్, నమాజ్ టైం అయింది. అమ్మా, వీడు ముస్లిమా? అందుకే నా బంగారు రాజుగాడు యాగపరం నాకిస్తున్నాడు. చెప్తా. నాన్నగారు, మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. చెప్పమ్మా. నేను కృష్ణశాస్త్రి. ఘోరం జరిగిపోయింది సార్. ఏం జరిగింది? మన ఇంట్లో యాగం చేయడానికి బంగారాజు తీసుకొచ్చిన కృష్ణశాస్త్రి బ్రాహ్మణ్ కాదు, ముస్లిం. ఏ శర్మ, నీకేమన్నా పిచ్చి పట్టిందా? మీరు నమ్మకపోతే నాతో రండి, చూపిస్తా. ఇంట్లో కృష్ణశాస్త్రి బ్రాహ్మణ్ కాదంట, ముస్లిం అంట. అమ్మో, నా బతుకు సర్వనాశనం అయిపోయింది దేవుడు. అయ్యా నాయుడు గారు మిమ్మల్ని అర్జెంట్ గా తీసుకురమ్మన్నా. నేను కాశీ వెళ్ళానని చెప్పు. నేను అబద్ధం అన్నయ్య గారు. కొట్టకండి, హరిచంద్రుడురా. అవన్నీ నాకు తెలియవండి అయ్యా. పొగ త్రాగుట మరియు మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. పరలోకమనందు ఉన్న ఓ ప్రభువా, ఈ ఇల్లు జెరూసలేం లాంటి ఒక పవిత్ర స్థలము. ఈ ఇంటిలో ఉన్న పరిశుద్ధ హృదయుడు వీరనరసింహనాయుడు గారికి, అతని కుటుంబ సభ్యులకు నీ అనుగ్రహం ప్రసరించుము తండ్రి. అలాగే నీ అమాయకపు బిడ్డడైన బంగారాజుకి, మంచి బిడ్డడైన సంపంగి శర్మకి నీ ప్రేమరసమును కృపారసమును కురిపించుము ప్రభు. రేపు మధ్యాహ్నం ప్రార్థనలో మరిన్ని సువార్తలతో మీ ముందుకు వచ్చేదను. హల్లెలూయా, ఆమేన్. వాడు హిందూ కాదు, ముస్లిం కాదు, క్రిస్టియన్. అరే, మీరందరూ ఎప్పుడొచ్చారు? కృష్ణశాస్త్రి, ఈ ప్రార్థనలేంటి, నమాజులేంటి? ఈ కుటుంబం బాగుండాలని హిందువులా అర్థించాను.
ముస్లింలా వేడుకున్నాను, క్రిస్టియన్లా ప్రార్థించాను. తప్పు చేస్తుంటే క్షమించండి. అసలు మీనింగే లేదనుకుంటే మన్నించండి. ఈ తప్పంతా బంగారాజుదే. ఇంట్లో పంపించేయండి సార్, పంపించేయండి. ఏం మాట్లాడుతున్నావు సంపంగి శర్మ? మన కుటుంబాలన్నీ బాగుండాలని ఆయన అందరి దేవుళ్ళని ప్రార్థిస్తున్నారు. అటువంటి వాడిని పట్టుకుని అనుమానిస్తావా? పురుగులు పడిపోతావయ్యా. ఆయనది సర్వమత సమానత్వం. అలా అనుకుంటే అమాయకత్వం, ఇది మూర్ఖత్వం. కృష్ణశాస్త్రి, అన్ని మతాలను గౌరవించాలనే మీ ఆలోచన నాకు నచ్చింది. సేఫ్టీ కోసం బైబిల్ మెయింటైన్ చేయడం మంచిదైంది. కానీ మీరిక్కడికొచ్చింది చండీ యాగం జరిపించడానికి. అది పవిత్రంగా చేయండి. సరే సార్. నిన్నొదలను, నీ నిజస్వరూపం కనిపెడతా, బయట పెడతా. నేను ఓబులాపురం గనిలాంటాడిని. ఎంత తవ్వితే అంత ప్రమాదం. ఎక్కువ ఆలోచించక బుర్ర పగిలిపోతుంది. ఇది పత్తికొండ ప్రాపర్టీ అండి. ఏంటయ్యా? అర్జెంట్ అండి, అర్జెంట్ అర్జెంట్. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. కృష్ణ శాస్త్రి గారా? సారీ అండి, నేను నానిగాడు అనుకున్నాను. ఓహో సారీ అండి, నేను నానిగాడు అనుకున్నాను. అరే నాని, నువ్వు రారా. చూడు, వీడి హైట్ ఎంత 2, వీడి హైట్ 6. వీడిని ఎక్కడ పట్టుకున్నావా, వాడిని ఎక్కడ పట్టుకున్నావు తెలియలేదు నీకు? బంగారాజు గారు, మీరు ఇలా ద్వందార్థాలతో మాట్లాడేది బాలేదు. మాట్లాడవేంట్రా? రానా? అరే కాకపోతే నిన్ను కృష్ణశాస్త్రి గారు, కృష్ణశాస్త్రి గారు పిలవాలని నిన్ను. బంగారాజు గారు, మీరేంటి నేనేదో కనపడి చేసినట్టు మాట్లాడుతున్నారు? అమ్మా, మీరు కనపడి చేసినా కనపడకపోయి చేసినా చివరికి కనపడకుండా పోయేది నేనే తల్లి. మీరు లోపలికి వెళ్ళండి, వెళ్ళండి. ఉంటానే. అదేంట్రా, అమ్మాయి పట్టుకుంటే ఓ మెలికి తిరిగిపోయావు, నేను పట్టుకుంటే స్టక్ అయిపోయావేంటి? అమ్మో, ఈ పిల్లని ఫ్యామిలీని ఎలాగైనా కాపాడుకోవాలి. వీళ్ళు యాగాన్ని ఆపేస్తా. అయ్యా, ఇంకెన్నాళ్ళు ఉంటుంది ఈ యాగం? ఇంకెంతండి? అష్టమి, నవమి, దశమి 9 రోజులు. అష్టమి, నవమి, దశమి 3 రోజులు చెప్పి అంటారేమిట్రా? ఎన్నాళ్ళు తింటారా మీరు? 2 రోజుల్లో ఈ యాగం ఫినిష్ చేసేయాల్సిందే. మీరు బడ్జెట్ లేదంటే ఏంట్రా బడ్జెట్ లేదంటున్నావు? 9 రోజుల యాగం 2 రోజుల్లో పూర్తి చేయమంటే ఎట్లా సాధ్యం అవుతుంది చెప్పండి? పైగా మీ ఖజానాలో డబ్బులు ఏదంటున్నారండి? మా దగ్గర డబ్బు లేదని చెప్పండి. చూడండి పంతులు, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, యాగం మాత్రం శాస్త్రయుక్తంగా జరగాలి. సరేనా? నువ్వురా. అమ్మా చెండి, యాగం పూర్తయ్యే వరకు నువ్వే కాపాడాలమ్మా, నువ్వే కాపాడాలి తల్లి. అరే పంతుల్, ఎలాగున్నావు? ఎలా ఉంటానమ్మా, మా వాళ్ళతో నేను హలీం తినిపించినందుకు మా నాన్న నన్ను కొట్టాడు చూడు. రేకుపైన వర్షం పడినట్టు డమణమణమణమని సౌండ్, అంత ఫోర్స్ గా కొట్టాడు. అరే పరేషాన్ పంతుల్, నేను నీకు హలీం ఎందుకు పెడతాను? అది మాది పొంగల్. హలీం అని చెప్పి నీతో మజాక్ చేసిన. మజాక్ చేసావా? మేమంతా హలీం తినామని చాలా హ్యాపీగా చాలా బాధపడుతూనే ఉన్నాము. అంటే ఇక బాధపడకలేదనమాట. ఓం నమః శివాయ. అయ్యో, ఇది మా నాన్నకి కోడలైపోయేటట్టుంది. అయ్యో బాబు, నాకు సిగ్గేస్తుంది. నువ్వెప్పుడు వచ్చావు? ఇందాకే వచ్చాను, కప్ కూడా గెలుచుకొచ్చాను. కంగ్రాచులేషన్స్ మ్యాన్, సూపర్. అమ్మో, ఈ సులేమాన్ గారు నా కూతురు కూడా తగులుకున్నాడా? నేను ఎప్పటి నుంచో నీకు మాట చెప్పాలనుకుంటున్నాను. ఏంటి? ఐ లవ్ యూ. ఏంటి నువ్వు అనేది? ఎస్, ఐ లవ్ యూ. అపర్ణ, నేను ఇంటికి ఎందుకు వచ్చాను? వాగు, సడన్ గా ఐ లవ్ యూ చెప్పి ఆన్సర్ చెప్పమంటే పాపం వాడు మాత్రం ఏం చెప్తాడు? అది కాదు, ఆ అమ్మాయి కోపం వచ్చిందనుకో, నువ్వే సూర్యమాన్ అని చెప్పి అందరికి చెప్పేస్తుంది. అప్పుడు ప్లాన్ అంతా పాడైపోతుంది. సో వీడికి కొంచెం టైం ఇవ్వు, ఆలోచించుకొని చెప్తాడు. 2 రోజులు టైం తీసుకో. కానీ నువ్వు అని చెప్పావు, నాకు తెలిసిన రహస్యం ఇంట్లో వాళ్ళందరికీ చెప్పేస్తా. బాయ్. ఏంటిది? ఆ అమ్మాయి నన్ను చూసి కన్ను కొడుతుంది. బంగారాజు, ఎక్కడో దారుణం జరుగుతుంది. దారుణం కాదురా, హోమం జరుగుతుంది. హోమం కాదు, కామం జరుగుతుంది. కామం ఏమిట్రా? షర్మిల కృష్ణశాస్త్రికి కన్నుకుంటా. బంగారాజు, ఇప్పుడే అందిన వార్త. ఏంట్రా? మీ అమ్మాయి కూడా వాడికి కన్ను కొట్టింది. గురుగారు, ఆ 2 అమ్మాయిలు నన్ను చూసి కన్ను కొడుతున్నాను, నేనేం చేయను? ఇద్దరితో ప్రొసీడ్. ఇప్పుడు చూడండి.
ఏకలింగ ఆ పిల్ల ఏమిట్రా నన్ను చూసి అరటిపండు విరిచేసింది. కొంపతీసి మా పిల్లకి కనుక్కుంటారో ఏమో. ఊరప్రాచుడు చంపేస్తాను అనుకున్నావు. మొత్తం చదువు. Gonna wanna come, wanna say hello. Now you gotta watch me, teach me, move me, groove me, shaking the feeling on my sakali baby. I don't wanna go, come with me, girl. You know I need you, baby. Go now, dum, oh my shawty. I wanna come, wanna say hello. Now you gotta watch me, teach me, move me, groove me, baby. పచ్చకట్టుకో వేలు పట్టుకో పట్టు పెట్టుకో పుట్టి కట్టుకో మంచి పిల్లాడివి నువ్వు దడ పెంచే నీ స్పీడు మంచు ముత్యాల నువ్వు వెలిగించావు పర్వాల స్టవ్ అక్కడ బక్కడ సోకు బేబే ఉక్కిరి దిక్కిరి చాయకు బేబే డంక నక్క జింత నక్క ఓయ్ ఓయ్ మొదలే పెడితే విసిలే మంచి అమ్మాయి నువ్వు దంచి కొడతాంటి తెంచి ఇస్తాను పువ్వు మంచి అదిరే ముద్దు గోవాలాంటి అందాలిస్తా గోవాకొస్తావా కోడైకి నా లీడే చూసి కోడైకొస్తావా లాంటి చోటే ఉండి లుట్టి చేస్తావా రాజస్థాను చూపిస్తాను రాజైపోతావా మైసూర్ సాంద్ర కోసం మైసూర్ పోవాలా ఉసిరా ఇల్లాలా ఎందుకే ఖండాలా ఒక్కనే నువ్వుంటే అవన్నీ కావాలా పనిలో అడితే అరకే ఇరుకే మంచి పిల్లాడివి నువ్వు దడ పెంచే నీ స్పీడు అక్కడ బక్కడ సోకు బేబే ఉక్కిరి దిక్కిరి చాయకు బేబే డంక నక్కల జింత నక్క ఓయ్ ఓయ్ స్కైలో ఉన్న మిల్కీ మున్ను కబ్జా చేసేద్దాం అక్కడికెళ్ళి హనీ మున్ను ప్రోగ్రాం పెట్టేద్దాం మబ్బుల కొట్టి డబ్బులు పాటు రెడీ చేసేద్దాం తారలు తెచ్చి మల్లెల్లాగా డెకరేట్ చేసేద్దాం అయితే ఐరావతం ఇప్పుడే తీసుకోవాలి నైట్ స్వర్గం చుట్టూ ఊరే తీసుకోవాలి ఇద్దరం తెల్లాలి ముగ్గురం అవ్వాలి 9 గ్రహాలే ఊరికి పడాలి విబరే అగరు ఒకటే రొంబ మంచి పిల్లాడివి నువ్వు దడ పెంచే నీ స్పీడు అక్కడ బక్కడ సోకు బేబే ఉక్కిరి దిక్కిరి చాయకు బేబే డంక నక్కల జింత నక్క ఓయ్ ఓయ్ అక్కడ బక్కడ సోకు బేబే ఉక్కిరి దిక్కిరి చాయకు బేబే డంక నక్కల జింత నక్క ఓయ్ ఓయ్ ఒరే డేవిడు అయ్యా నువ్వేమో క్రిస్టియన్ నేనేమో ముస్లమాన్ని మనిద్దరం ఏంట్రా అంటే యాగానికి కొబ్బరి పీచులు తీస్తున్నాం. సూపర్ కామెడీగా లేదు? కామెడీ కాదు, టెన్షన్. ఎందుకురా టెన్షన్? అన్నిటికీ నేను ఉండగా నేను చెప్పాను. ఒరే డేవిడ్, ఈ అమ్మాయి మరీ స్పీడ్ అయిపోతుందిరా బాబోయ్. బ్రేక్ ఎక్కిపోతే మనం దొరికిపోవడం గ్యారంటీ. ఐడియా ఏంటది? బంగారాజు ఏమో కృష్ణరాజు గారి ఫ్యాన్, వాళ్ళ కూతురేమో ప్రభాస్ ఫ్యాన్. ఈ ఫ్యాన్ లో గిర్రని తిరిగే ఐడియా నేను ఒకటి చెప్తాను, నేను చెప్పినట్టు చెయ్యి. ఓకే భగవంతుడా, ఆ సులేమాన్ గారి నుంచి మమ్మల్ని కాపాడు తండ్రి.
హలో, ఎవరండి? బంగారు రాజు గారు ఉన్నారా? నేను బంగారు రాజునే మాట్లాడుతున్నానండి. ప్రభాస్ గారు మీతో మాట్లాడతారండి. ప్రభాస అంటే హీరో ప్రభాసా? అవును డార్లింగ్, మన కర్నూలులో ఫైట్ సీన్ షూటింగ్ జరుగుతుండగా ఒక అమ్మాయి నన్ను బాగా డిస్టర్బ్ చేసింది. ఎవరా అని కనుక్కుంటే మీ అమ్మాయి అన్నారు డార్లింగ్. మీరు ఒప్పుకుంటే మీ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానండి. నా కూతుర్నే పెళ్ళే? అవునండి. ఏంటి అంకుల్ డార్లింగ్, షాక్ అయ్యారా? ప్రభాస్ గారు, ఈ మధ్య ఒక బడేమియా గారి దెబ్బతోటి నా లైఫ్ టోటల్ గా బ్లాక్ అండ్ వైట్ గా మారిపోయిందండి. ఆహా. కానీ మీ ఫోన్ కాల్ తోటి మళ్ళీ కలర్ఫుల్ గా తయారైంది. మీ అమ్మాయితో నాకు పెళ్లి కుదిరిస్తే కర్నూలు సెంటర్ లో మీదో శిలా విగ్రహం పెట్టిస్తా. సార్, ఎలాగైనా సరే మా అమ్మాయిని ఒప్పిస్తాను. ఈ లోపు మీరు మనసు మార్చుకోకండి. అమ్మా అపర్ణ, ఏంటి నాన్న? నీ పెళ్లి ఫిక్స్ చేశానమ్మా. ఎవరితో నాన్న? ప్రభాస్తో అమ్మా. ఇలా పడిపోయావంటే నాన్న నేను వద్దు, నువ్వు నాకేమీ చెప్పొద్దు. నీకేమైనా లవ్ అఫేర్స్ ఉంటే పెళ్ళైన తర్వాత ఒక బుక్ రాసు, కానీ నా మాట కాదని నన్ను హత్య చేయొద్దమ్మా. ప్రభాస్కి అమ్మా 7 feet ఉంటాడు. నదులు సముద్రంలోనే కలవాలి, రాజులు రాజుల్నే పెళ్లి చేసుకోవాలి. దిస్ ఇస్ మై ఆర్డర్. ఎలుకలు బొన్ను పడ్డాయి. మనకు ఒక 4 రోజులు ఇంకా టెన్షన్ లేదు. గివ్ మీ హై ఫైవ్. వా ఎన్ని కోళ్లు తిన్నా నాటుకోడే పై ముక్క కొరికి రసం పీలుస్తుంటే ప్రాణం జువ్వుమంటాది. వా క్యా భయ్యా కావో? క్యా కావో బోల్తే భాయ్, మనం ఇక్కడ మస్తు చికెన్లు పలావులు అన్ని తింటున్నాం. పాపం అక్కడ సులేమాన్ గాడు క్యా కర్రే క్యా ఖారే కిస్కో మాలు. నిజమే భాయ్, అసలే వాడు 365 days చికెన్ 65 కావాలనేవాడు. ఏ కామ్ కరేంగే రే, ఈ లెగ్ పీసులన్నీ పార్సల్ చేసి వాడికిద్దాం. ఈ పంచాంగం పంచగట్టడం చాలా కష్టం సుమా. నిజమే భయ్య. ఎలాగా? అయ్యో కంప ముంచేటట్టున్నా. బాబాయ్ తనం పెడతా, వెళ్ళిపోండి బాబాయ్, వెళ్ళిపోండి ప్లీజ్. నీకోసం లెగ్ పీసులు తెచ్చినా. అయ్యో బాబాయ్ వద్దు పెద్ద నాన్న, వెళ్ళిపోండి. చికెన్ నేను చాలా బాబాయ్ వెళ్ళిపోండి బాబాయ్. అరే బాయ్, ఎంతకాలం తింటావు పప్పు చింతకాయ పచ్చడి? లెగ్ పీస్ బాబాయ్. మేనేజర్ సాలేగాడు వస్తుండు. నీచే ఆవో. అమ్మయ్యా బతికిపోయాను బాబాయ్. అవ్ కైసే భాయ్? అరే సరిగ్గా మనోడి చేతిలో పడేలా ఇస్తారాగలవా? నీకేమన్నా డౌటా? సుబాన్ అల్లా. లెగ్ పీస్ ఫ్లైయింగ్ రా. ఏంటిది ఫ్లయింగ్ సాసరా? అమ్మో చికెన్ ముక్కలు. అమ్మో దొరికిపోయావురా. ఎవడేశాడు? బంగారాజు ఏంటది? ఏంటో చెప్పు. ఏముంటది? ఉల్లి పకోడీలు. ఉల్లి పకోడీనా? బాగుంటుంది. అయిపోతావు సంపంగి. అయిపోయినా సరే నేను ఇదే తింటానా? అయిపోతావు సంపంగి. రే సంపంగి, ఓరి దేవుడు. మనవాడే ఉల్లిపాయ పకోడీ మీ అందరికీ పెడదామని తెచ్చా. నానా ఇది పక్కోడి పీసు కాదు, కోడి పీసు. అయ్యో అయ్యో అయ్యో, ఎరా బ్రాహ్మణ ద్రోహి, ఉల్లిపాయ పకోడీ అని చెప్పి మా చేత కోడి మాంసం తినిపించాలని వచ్చావా? అదెవరో రాలిపోపట్రా. అందరూ పారేయండి. హోమం జరిగే ఇంట్లోకి ఈ దరిద్రాన్ని ఎవరు తెచ్చారా? అయ్యా, ఈ దుర్మార్గం గురించి మాకేమి తెలియదు. అడ్డమైన కోడి కాళ్ళు తెచ్చి మా చేత తినిపించాలని చూశారు కులద్రోహి. మేము తెలియక తినపోతుంటే మా నాన్నగారు విసిరమన్నారని మేము విసిరేసాం అంతే. ఈ ప్యాకెట్ నాకు బంగారు రాజు ఇచ్చాడు. ఏంటని నువ్వు మాట్లాడేది? క్యామ్ నువ్వు చేసి సిబిఐ ముందు నన్ను నిలబెడతావేంటి? యాగం వీడి చేత చేయించట్లేదని చెప్పి కడుపులో కుట్ర పెట్టి తిరుగుతున్నాడు. వీడి ఇంట్లోంచి గంటేంట్రా? బంగారు రాజు, అధిష్టానం ముందు కుట్రపడిని నన్ను ఇంట్లోంచి బహిష్కరిస్తావా? రేయ్ నేను అంత చూస్తాను రా, ఇదే నా శబ్దం. నాయుడు గారు, ఈరోజు శ్రావణ పంచమి శుక్రవారం. ఈ పసుపు కుంకుమ ఈ ఇంటి ఆడబడుచుకిస్తే శుభప్రదం. అందుకే ఇది మీ చెల్లెలు సరస్వతి గారికి. అయ్యా ఎంత కోపం ఉన్నా సరస్వతి గారు మీ చెల్లెలు. ఆవిని క్షమించి మీరు నా తమ్ముణ్ణి కూతుర్ని చంపడానికి ప్రయత్నించిన ఆ భాషా కుటుంబం ఈ యాగం అయ్యేంత వరకే ప్రశాంతంగా ఉంటుంది. ఆ తరువాత ఉండదు. ఆ కప్పట్టాల నరసింహనాయుడు గారి ఇంట్లో ఒక బ్రాహ్మణిగా ఎంటర్ అయ్యాడంటే మన సులేమాన్ గారు మామూలుడు కదరా భాయ్. షేరే అమరా బేట. హా భాయ్,
మనోడు ఆ నాయుడు గారి ఆస్తి మొత్తం కబ్జా చేసేదాకా బయటికి రాడు. సీక్రెట్ మ్యాటర్ మెల్లగా నవ్వండి. బకరాగాడు సీక్రెట్ గట్టిగా చెప్పేసి నవ్వును సీక్రెట్ గా నవ్వుకుంటున్నారు. కానీ యాగం మధ్యలోనే మన సులేమాన్ గాడు మన భాషా సరస్వతుల కొడుకని తెలిస్తే వాడికి ఏ సమస్య రాకుండా ఆ అల్లానే కాపాడాలి. సులేమాన్ని కాదురా, అల్లా నన్ను కాపాడాడు. అల్లాకి హుకుం, సులేమాన్ కి హతం, బంగారాజ్ కి ఖతం. ఆగండి నా దారి వద్దండి అయ్యగారు రాని వద్దన్నారండి. అలాగే బంగారాజు మన పంతులకి ఏమన్నా పిచ్చి పట్టిందా? ఎక్కడికి రా? ఆ కృష్ణశాస్త్రి భాషా సరస్వతుల కొడుకు సులేమాన్ అని నాకు తెలిసిపోయింది. నీ ప్రాణానికి ప్రమాదం ఏర్పడి మళ్ళీ లోపలికి ఎందుకు వచ్చావు? మీకు భయంకరమైన నిజం చెప్తాను. ఇతను నేసేయండి. మన ఇంట్లో యాగం చేస్తున్న కృష్ణశాస్త్రి ఎవరు ఏంటిది? మన ఇంట్లో యాగం జరిపిస్తున్న కృష్ణశాస్త్రి వాడు సరిగ్గా చేయట్లేదని, వీడైతే సరిగ్గా చేస్తానని వాడి మీద అభాండాలు వేస్తున్నాడు. వాడిని ఇంకా గట్టి కొట్టు ఉండాల్సింది. చచ్చిపోతాడు సార్, మీరు వెళ్ళిపోండి. వాడి సంగతి నేను చూసుకుంటాను. అటాక్ చేసిందేమో మా బాబాయిలు కాదు, మా మామయ్య ఏమో నమ్మట్లేదు. అసలు ఆ పులి వేషంలో వచ్చింది ఎవర్రా? అసలు ఏం అర్థం కావట్లేదు. బకరా బంగారాజు గారు. అయ్యి బాబు, అయ్యో బకరా బంగారాజు. హలో, మీరు ఒకసారి మీ డ్రీమ్ గర్ల్ తో మాట్లాడుకోండి. అంకుల్ డార్లింగ్, నిజమా? నాకంత అదృష్టమా? అపర్ణ రామ్మా. ఏంటన్నా? ప్రభాస్ నీతో మాట్లాడటానికి ఊళ్ళుడుతున్నాడమ్మా. ప్రభాస్? హలో హలో, ప్రభాస్ హియర్. ప్రభాస్ ఏమండి అపర్ణ గారు, ఓ పాట పాడండి. పాడటం రాదండి. పర్లేదండి, నా కోసం పాడండి. ఈ వర్షం సాక్షిగా తెలపని నువ్వు నాకే సొంతం, ఈ వర్షం సాక్షిగా కలపని బంధం, వలపు వానగారాలే పంపుతున్నది ఆకాశం, మెల్లగా కరగని. బాగా పాడారండి. థ్యాంక్స్ అండి. గోరింటాకు ఎర్రగా పండితే అందమైన మంచి మొగుడిస్తాడంట. మొగుడు సంగతి సరే, నువ్వెవరినన్నా ప్రేమించావా? ఏం చెప్పను, నేనొకరిని ప్రేమించాను, మరొకరు నన్ను ప్రేమిస్తున్నారు. ముందు నిన్ను ప్రేమించింది ఎవరో చెప్పు. నన్ను హీరో ప్రభాస్ ప్రేమిస్తున్నాడు. ప్రభాస్? ఓకే, మరి నువ్వెవరిని ప్రేమిస్తున్నావు? అది చెప్పు. ఎవరంటే కళ్యాణి గారు, గంటల పంచాంగం అడిగారు కదండి, ఇదిగోండి. థ్యాంక్స్ శాస్త్రి గారు. థ్యాంక్స్. అంత కరెక్ట్గానే ఉందిగా? ఓకే. నేను ప్రేమిస్తుంది. నువ్వు ముందు అర్జెంటుగా నా ఓని ఎందుకు తీసేయి తొందరగా. కృష్ణశాస్త్రి గారు, ఓసారి ఇలా రండి. ఏంటండి ఎక్స్పోజింగ్? ఇది ఏమన్నా కేరళ అనుకున్నారా? కపట్టాల ఎవరైనా చూస్తే నాది. అందుకే ఎవ్వరు చూడకుండా నువ్వు ఓని కట్టు. నేనా? నిత్య బ్రహ్మచారిని, కఠోర ఏకదండ ఉట్టండ ఉపాసకుణ్ణి. ఈ అపచారం నేను చేయలేను. కట్టకుండా వెళ్తే నువ్వే ఊడదీసావని చెప్తాం. రా కట్టు. దేవుడా 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 దేవుడా. నేనేం చూడలేదు బాబా, నేనేం చూడలేదు. ఓం నమః శివాయ, ఓం నమః ఏమండి, నేను మంచి కాక మీద ఉన్నారండి. ఇలా అయితే పోద్ది. ఏంటి ఏంటి పోయేది? ఈ ఇంటి పరువు తల్లి. ఏంటి షర్మిల, కృష్ణశాస్త్రితో నువ్వలా? నాకు నీలో ఆప్షన్స్ లేవే. నేను కృష్ణశాస్త్రిని ప్రేమిస్తున్నాను. దీనిలో నాకే కన్ఫ్యూజన్ లేదు. కృష్ణశాస్త్రితోనే నా పెళ్లి. షర్మిల కృష్ణశాస్త్రిని ఫిక్స్ అయింది, ప్రభాస్ నన్ను ఫిక్స్ అయ్యాడు. కాబట్టి నేను ప్రభాస్ ని ఫిక్స్ అయిపోతాను. షేక్ అయిపోయాడు నిన్న కృష్ణశాస్త్రి. ఏ అప్పన్నా, నాకు ఫేవర్ చేయాలి. హాయ్ సులేమాన్. సులేమాన్, నీకేమన్నా పిచ్చ కింద ఏంటి? పక్కూర్లో జాతర ఉంది, నన్ను తీసుకెళ్ళు. కుదరదు, నాకు అర్జెంట్ పనులున్నాయి. ఓయ్, మర్యాదగా తీసుకెళ్తావా లేదా మేడపైకి ఎక్కి అందరూ వినేటట్టు సులేమాన్ అని పిలవమంటావా? బ్లాక్ మెయిల్ దిగా ఆఖరికి? అవును. రా ఎక్కు.
తింగరది ఎక్కడ? అది బిజీగా ఉందంట, నన్ను పంపించింది. రేపు పెళ్ళయ్యాక తను ఫస్ట్ నైట్ బిజీగా ఉందంటే నువ్వు వెళ్తావా? కోపడు కృష్ణ శాస్త్రి. తాగద్దు, జాతర ఎంజాయ్ చేద్దాం పదా. మట్టి గాజులు. కృష్ణ శాస్త్రి గారు, నా చేతికి తొడగండి. తప్పు, నేను తొడగకూడదు. నాకు నువ్వే తొడగాలి. తొడుగు. My hand, nothing my darling, I'm your man. Work for life, now let's begin. Baby girl, why you love me? I'm your man. Kiss and caress and make me swing. Like it's some more, come on, say. Say. నిన్ను చూడకుండా నేను ఉండలేనే, నన్ను చూడకుండా నువ్వు ఉండగలవా? 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 నీతో మాట్లాడకుండా నేను ఉండలేనే, నాతో మాట్లాడకుండా ఉండగలవా? ఉండగలవా? నువ్వు నా ఊహకే అందుకుంటే అరదే మనసే ఉండగలదా? నువ్వు నా ఊపిరై మారకుంటే అసలీ ప్రాణమే ఉండగలదా? నీ మాయలో పూర్తిగా మునిగిపోయానులే. తెచ్చా నా ప్రేమ బంతి పూలదండ, నీ మెళ్ళో వేస్తాను రాధ పుచ్చుకుండా. నిన్ను చూడకుండా నేను ఉండలేనే, నన్ను చూడకుండా నువ్వు ఉండగలవా? Like it with the flow, you like it some more. Can't stop it, where you go. చందమామలా నువ్వు ముందరుంటే, చంటి పాపలా నువ్వు నవ్వుతుంటే, ఒక గిలక ఏడిపించక రెండు చేతులుండగలవా? కంటి చూపుతో నన్ను లాగుతుంటే, పండు జీవల మీద పాకుతుంటే, సుట్టి లోపల నిప్పుకుండలే తేలకుండా ఉండగలవా? నీ చుట్టూరా ఉండిన ఆలోచనే, కన్నుల్లో పుట్టిన సంతోషమే, ఒక్కసారి పుట్టినా మళ్ళీ మళ్ళీ పుట్టినా నువ్వే లేకుండా నేను ఉండగలనా? పిల్ల నీ ఇంటి పేరు మార్చకుండా పిల్ల పిల్లలు చూస్తూ ఉండలేనే. నన్ను చూడకుండా నువ్వు ఉండగలవా? తాళి బట్టలా గుండె తాకుతుంటే, కుంకుమ బట్టలా అంటే
చెట్టులా నువ్వు ఊగుతుంటే తేనె పట్టులా ఆశ రేపుతుంటే ఆనకట్టలే ఎన్ని కట్టినా కట్టు దాటకుండగలనా నీ కౌగిట్లో ఉండిన ఉద్యోగమే నిన్ను చూడకుండా నేను ఉండలేనే హలో హలో వెళ్దామా పదా తీబే డబ్బులు పోబే ఎవరితను? మొన్న మీ తమ్ముడిని పులివేషంలో చంపబోయింది వీడేనండి. క్షమించండి అయ్యా, క్షమించండి. ఆ రుద్రమనాయుడు చేయమంటేనే చేశాను. రుద్రమనాయుడా? ఆ రోజు దాడి చేయించింది భాష కాదా? కాదయ్యా, మీ కూతుర్ని కిడ్నాప్ చేసి తన కొడుక్కిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాడయ్యా ఆ రుద్రమనాయుడు. ఆ రుద్రమనాయుడికి చెప్పు, వాడికి చావు దగ్గరకొచ్చిందని. నాయుడు గారు, ఆ రోజు మీరు ఆవేశంలో భాషా గారి ఫ్యామిలీని చంపడానికి బయలుదేరారు. ఒక మనిషిని అర్థం చేసుకోవడానికి ఒక జీవితకాలం సరిపోకపోవచ్చు. అదే అపార్థం చేసుకోవడానికి ఒక క్షణం చాలు. మనుషుల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎవరండి మీరు? నరసింహనాయుడు గారిని కలవటానికి వచ్చిన ఫ్యామిలీ లేడీస్. ఏదో సార్ ఫేస్ చూపించు. నేను ఆయనకే చూపిస్తాను. నరసింహనాయుడు గారితో నాకు ప్రత్యేక సమావేశం కావాలి అంతే. నరసింహనాయుడు గారితో ప్రత్యేక సమావేశం కావాలా? ఆగు ఆగు, నిన్ను చూస్తే ఫ్యామిలీ లేడీస్ లా లేవే.
సీనియర్ మోస్ట్ బిజినెస్ లేడీలా ఉన్నావు. వాట్ ఆర్ యూ టాకింగ్ నాన్సెన్స్? నీకు అంత అనుమానంగా ఉంటే ఇదిగో నా చిన్నప్పుడు ఫోటో చూసుకో. సమంత అరే సంపంగి నువ్వురా? పట్టడానికి ఆగమంటే ఎవడన్నా ఆగుతాడు. అరే సంపంగిగా నా గొంతులో ప్రాణం ఉండగా నీ గొంతులో నుంచి మాట రానివ్వనరా. షర్మిల, మీ నాన్నగారిని పెళ్లి సంబంధం గురించి మాట్లాడుతున్నారే? మంచి నిర్ణయం తీసుకున్నారు సార్. అద్భుతమైన సంబంధం నేనే వెతుకుతాను. నాన్న, ఏమ్మా? నేను మీతో ఒక విషయం చెప్పాలి. ఏంటమ్మా? ఏం విషయం? అది చెప్పమ్మా. నేను కృష్ణశాస్త్రిని ప్రేమిస్తున్నాను. ఎంత ధైర్యమే నీకు? సులక్షణ, క్షమించండి నాన్న, మిమ్మల్ని బాధ పెట్టాలనే ఉద్దేశం నాకు లేదు. కృష్ణశాస్త్రిని ప్రేమిస్తున్న విషయం ఇంతవరకు అతనికే చెప్పలేదు. అత్తయ్య మీకు చెప్పకుండా గడప దాటి మీ మనసులో ఈ ఇంట్లో స్థానం పోగొట్టుకుంది. అదే పొరపాటు నేను చేసి మీకు దూరం అయిపోలేను. నాకు నా ప్రేమ కన్నా మీ గౌరవమే ముఖ్యం. అంతకన్నా మీరు అందించిన ప్రేమ ముఖ్యం. మీరు కాదంటే అతన్ని మర్చిపోతాను. నాకు మీరందరూ కావాలి. దేవా, వెంటనే కృష్ణశాస్త్రి ఇంటికి వెళ్ళండి. ఇంట్లో కనపడిన వాళ్ళనెలా పరపరా పరపరా వద్దా సార్? తమ్ముడు, అన్నయ్య, వాళ్ళ పెద్దవాళ్లతో పెళ్లి విషయం మాట్లాడండి. అది కాదన్నయ్య. ప్రేమించడం తప్పు కాదు, పెద్దవాళ్లకు చెప్పకుండా వెళ్ళిపోవడమే తప్పు. వెళ్ళి మాట్లాడండి. నో, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. అసలు కృష్ణశాస్త్రి ఎవరు, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవాల్సిన అవసరం లేదా? వాడి కాస్ట్ ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం లేదా? అతను బ్రాహ్మణ్ తెలుసు కదా. తెలిసే చెప్తున్నాను. నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. నా మాట వినండి సార్, మీకు దండం పెడతాను. ఈ సంబంధం క్యాన్సిల్ చేయండి సార్. బంగారాజు, చెప్పింది చెయ్యి, వెళ్ళి మాట్లాడండి. అది కాదు సార్. సార్ 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 మీరైనా చెప్పండి సార్. నీ కృష్ణశాస్త్రి ఇల్లు తెలుసు కదా? తెలుసు. పద. నేను రాను, నేను చెప్పను, నేను చూపించను. అన్నయ్య గారు చెప్పారు కదా, పదా. మీ అన్నయ్య చూపించమంటే చూపించాలా? నోరు మూసుకుని పద. కొడతారేంటి సార్? చెప్పమంటే చెప్తాను కదా. నువ్వు కూడా జరుగుతుందిరా. యువర్ సక్సెస్. ఏ స్కామ్ లో? షర్మిలకు నువ్వంటే ఇష్టమని అందరికి చెప్పేసింది. సంబంధం మాట్లాడడానికి మీ ఇంటికి బయలుదేరారు. సత్యంరా. ఏమిందిరా? ఒరే, వాళ్ళు వెళ్ళింది కృష్ణశాస్త్రి ఇంటికి రా, మా ఇంటికి కాదు. వెళ్ళారంటే నీ సులేమని తెలిసిపోద్ది. వీళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో అడ్రస్ చెప్పకూడదు. ఎటువైపు వెళ్ళాలో చెప్పు తగలాడు. కాలనీ ఇదే గాని ఇల్లు గుర్తు రావట్లేదు సార్. నీ ఫోన్ ఫోన్ మాట్లాడుకోవచ్చా సార్? త్వరగా మాట్లాడించావు. మీరు ఫోన్ చేసిన వ్యక్తి ప్రమాదంలో ఉన్నారు. దయచేసి 4 నెలలు యాడ్ చేయండి. అబ్బా, ప్రభాస్ అనుకోని ఫోన్ కట్ చేస్తున్నాడ్రా. ఇప్పుడు ఎవరికి ఫోన్ చేద్దాం? కృష్ణశాస్త్రికి ఫోన్ చేద్దాం. వాడికి ఎందుకురా? కృష్ణశాస్త్రి అని చెప్పి నన్ను ఇరికించింది వాడే కదా. ఇప్పుడు వాటి ట్విస్ట్ మనం ఆడుకుందాం. హలో, ఎవరు? ఎన్కౌంటర్ యాదగిరిన్రా జఫా. ఓ నాయనో, వీడు ఇంకా కేసు విత్డ్రా చేసుకున్నట్లేడు. చెప్పండి. రాంగ్ పర్సన్ దగ్గర పంపిస్తారా నువ్వు నన్ను? నీ ఇంటి అడ్రస్ ఏంటో నాకు దొరికిపోయింది. ట్రాఫిక్ జామ్ లేకపోతే 15 నిమిషాలు నీ ఇంట్లో ఉంటా. వామ్మో, వీడెవడ్రా బాబు నన్ను తగులుకున్నాడు. అయ్యయ్యో, ఏమిట్రా కంగారు కంగారుగా ఎక్కడికి వెళ్తున్నావు? బతకడానికి. ఎవరైనా వస్తే 1 మంత్ దాకా రానని చెప్పి. ఇదే 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 ఏమండే నరసింహరాజు, ఏంటే టూలెట్ బోర్డు పెట్టుంది? టూలెట్ బోర్డు పెట్టింది ఏంటంటే? అంటే ఇల్లు మార్చేశారా? ఇలా మాటకోసారి ఇల్లు మార్చేసేవాడు రేపు సంబంధం మాత్రం గ్యారెంటీ ఏంటంటే ఈ సంబంధం క్యాన్సిల్. క్యాన్సిల్ చేయడానికి సార్ తలకాయ పై చచ్చిపెట్టేట్టున్నాను. పంతులు గారు, ఈ టూలెట్ బోర్డు పెట్టిన ఇల్లు నరసింహశాస్త్రి గారిదే కదా? ఎవడా చెప్పింది వెధవా? ఈ ఇల్లు నాది. సారీ అండి, నరసింహశాస్త్రి గారు ఇల్లు తెలుసా మీకు? ఎందుకు తెలీదు? చూపిస్తాను పదండి. వస్తున్నా, ఉండండి. ఆహా, అమ్మంటే ఇలా ఉండాలి. జగదాంబలా. నిజమే, బయటకు జంబలకి పంబలే ఉన్నారు. ఎవరు బాబు మీరు? కృష్ణశాస్త్రి కోసం వచ్చామండి. అయ్యో, వాడు ఇప్పుడే బ్రతకడానికి బయటికి వెళ్ళాడు బాబు. అతనికి 25,000 సంభావన ఇవ్వాలని వచ్చామండి. 25,000? అవునండి. అక్కడే నిలబడిపోయారు. లోపలికి రండి.
నీ పేరేమిటి నాయనా? కృష్ణ శాస్త్రి. ఆహా, నీ పేరు కూడా నా కొడుకు పేరేనేమిటి? అమ్మా. ఆ? మిమ్మల్ని అమ్మా అని పిలవచ్చా? ఎందుకు బాబు? మా వాడికి అమ్మలేదు కాబట్టి. 25,000 ఇస్తున్నావు కదా బాబు, పిలుచుకో నాయనా, పిలుచుకో. అమ్మా 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 అమ్మా. అయ్యో, ఎంత బాగా పిలిచావు నాయనా. నా కొడుకు కూడా ఇంత ఆప్యాయంగా ఏ రోజు పిలవలేదు. సిచ్యువేషన్ అలాంటిదమ్మా, అందుకే ఇంత డ్రామా. ఇక మీదట మీరే మా అమ్మ, కాదంటారా అమ్మా? ఎందుకు కాదంటాను బాబు, క్యాష్ తో కొట్టారుగా. చెప్పండి నాయనా, ఏం పుచ్చుకుంటారు? మంచి నీళ్లు, మంచి తీర్థం, ఫ్రిడ్జ్ నీళ్లు. నీళ్ళొద్దమ్మా, బాగా ఆకలిగా ఉంది. ముద్దపప్పు ఆవకాయ, అందులో కొద్దిగా నెయ్యేసి కాస్త అన్నం పెట్టమ్మా. పైసామే పరమాత్మ అన్నారు, ఎందుకు పెట్టను నాయనా. రండి 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 రండి. ఆగండి ఆగండి ఆగండి. ఇదే నరసింహశాస్త్రి గారి ఇల్లు. థాంక్స్ అండి. సేమ్ టు యూ. ఎందుకు పని చేయరు? ఇల్లు తెలియని వాడు అగ్రహారంలో ఎవడైనా ఉంటాడేమిటి? అరే ఏమిటా? ఇదే నరసింహశాస్త్రి గారి ఎందుకురా? రామయ్య, అతను పంపించొస్తున్నాను సార్. రేయ్ పిలు. ఎవరండి ఇంట్లో? వస్తున్నా. ఎవరు కావాలండి? నరసింహశాస్త్రి గారు ఇల్లేదానండి. ఇదే బాబు, అచ్చం ఆయన కూడా ఇదే హైట్, ఇదే పర్సనాలిటీ. చాలే ఊరుకోమా, లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు కూడా ఇదే మాట అన్నావు. అచ్చం ఆయన కూడా ఇదే హైట్, ఇదే పర్సనాలిటీ అన్నావు. నా హైట్ కి హైట్ కి సంబంధం ఉందా? ఊరుకో. ఏమండి, మేము కప్పట్రాల వీరనరసింహ నాయుడు గారు తమ్ముళ్ళం, మీతో కొంచెం మాట్లాడాలి. రండి బాబు, లోపలికి రండి. బయట మాట్లాడుకోవచ్చు కదా. మీరు కూర్చోండి, నేను మజ్జిగ తెస్తా. అలాగేనండి. నువ్వెప్పుడు ఎంటర్ అయ్యావు? అమ్మ చేతి వంట తినాలనిపించి వచ్చేసాను. అమ్మంటే ఎంత ప్రేమో. తల్లిచాటు బిడ్డ. మీ బొందేం కాదు. ఏం మాయ చేస్తున్నావురా? పుచ్చుకోండి. నిమ్మకాయ మజ్జిగ అమ్మా. అవునండి. ఏమిటండి సంగతి? తీసుకో. మా అన్నయ్య గారు అమ్మాయి మీ కృష్ణశాస్త్రిని ప్రేమించింది. మీ ఉద్దేశం కనుక్కురమ్మని అన్నయ్య పంపించారు. చాలా సంతోషం నాయనా. మీలాంటి ధనవంతులు మాలాంటి వాళ్ళతో సంబంధం కలుపుకోవడం నిజంగా మా అదృష్టం. అమ్మా అమ్మా. ఏమిటి నాయనా? మనమేమో వెజ్, వాళ్ళేమో నాన్ వెజ్. ఒప్పుకోకండి. పిచ్చి శాస్త్రి, ధనం మూలం ఇదం జగత్ అన్నారు. డబ్బుకు వెజ్ నాన్ వెజ్ ఏముంది బాబు? మీతో సంబంధం మాకు సమ్మతమే. కాస్త ఆలోచించి చెప్పండి. నాకు తెలిసి మీ ఆయన ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ ఒప్పుకోడు కాక ఒప్పుకోడు. ఈ ఇంట్లో నాదే ఆఖరి మాట. నేను అన్నాక ఆయన ఊహు అంటే గు పగులుద్దు. ఏం పగులుద్ది? గు అంటే గో పగులుతుందని మా అమ్మ ఉద్దేశం. మరే. సరే, మేము వెళ్ళొస్తామండి. మంచి రోజు చూసిన అమ్మాయిని చూడడానికి రండి. సంతోషం. నీకేమన్నా పిచ్చా? నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పానా? నా ఇష్టంతో పని లేదా పెళ్లి చేసుకోవడానికి? నేనంటే నీకు ఇష్టమేగా. మన ఇద్దరు పెళ్లి నా ఇష్టం మీద ఆధారపడలేదు, మన రెండు కుటుంబాల నిర్ణయం పైన ఆధారపడింది. మా నాన్న ఒప్పుకున్నారు కదా? అవును, ఒప్పుకున్నాడు. నేను కృష్ణ శాస్త్రి కాబట్టి ఒప్పుకున్నాడు. అదే సులేమాన్ అని తెలిస్తే ఒప్పుకోరు. కృష్ణ శాస్త్రి? నా పేరు కృష్ణ శాస్త్రి కాదు, సులేమాన్. నేను నీ మేనత్త సరస్వతి భాషలో కొడుకుని. ఇతను ముస్లిం అయితే నువ్వెవరు? నేను క్రిస్టియన్ అండి. వామ్మో, బ్రాహ్మణం అంతా కలిసి యాగం చేయించింది ముస్లిం తోను క్రిస్టియన్ తోట. అమ్మా చెండి, క్షమించు తల్లి. మావయ్య కోపాన్ని తగ్గించి రెండు కుటుంబాలను కలపాలన్న ఆశయంతో వచ్చాను. అంతేగాని నిన్ను ప్రేమించడానికి కాదు. ఈ పెళ్లి జరగదు, మర్చిపో. మర్చిపోను. నువ్వెవరో తెలియక ముందే నిన్ను ప్రేమించాను. నువ్వెవరో తెలిసాక నిన్ను వదులుకోను. మన పెళ్లి జరుగుతుంది, అంతే. తథాస్తు. ఏమయ్యా కృష్ణశాస్త్రి, సులేమాన్, ఇది నీకు న్యాయమేనా? నన్ను క్షమించండి. మేము నిన్ను క్షమించాలంటే నువ్వు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. అది కాదండి, మీకు గురుగారు మీరికేమో మాట్లాడకండి, చెయ్యండి చెయ్యండి. మీరిద్దరు ముగ్గురు పిల్లలు అంతే. ఏకలింగా ఏజ్ బారు పనులు చేస్తున్నావు. సారీ మాలింగా, మీరే కలపండి. పుస్తకం ముచ్చుకో. బాబు చెయ్యి, అమ్మా చెయ్యి, శుభం. ఇక మీ పెళ్లిని ఏ శక్తి ఆపలేదు. అయ్యా నరసింహనాయుడు గారు, నమస్కారం. అక్కడ శాస్త్రి గారు నేపాల్ నుండి ఎప్పుడొచ్చారు? మీతో సంబంధం కుదిరింది ఇక్కడ. నేపాల్లో ఏం చేస్తాను, అక్కడ ఎమిరేట్స్ ఫ్లైట్ లో ఎగురుకుంటూ వచ్చాను. అయితే నిశ్చితార్థానికి మీరే మంచి ముహూర్తం చూడండి. ఎల్లుండి గురువారం ఉదయం 9:32 దివ్యమైన ముహూర్తం ఉంది ఇక్కడ. ఆ ముహూర్తాన్ని ఖాయం చేసేద్దాం అక్కడ. శుభం. ఆ ముహూర్తానికే తాంబూలాలు మార్చుకుందాం. రేయ్, నరసింహశాస్త్రి ఇంటికొస్తే కుంపలు మునిగిపోతారా? రాడు.
హలో రుద్రమనాయుడా ఆడేవాడు మీరే కదా సారీ సార్. హలో, శత్రు ఇంట్లో సంబరాలు జరుగుతుంటే నువ్వు నీ కొడుకులు ఇంట్లో లుంగీలు లంగోటాలు తుక్కుతున్నారా బ్రదర్? ఎవరా నువ్వు? నీ శ్రేయోభిలాష్ని. నీకు ఒక ఫెంటాస్టిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తా, ఫీడ్ చేసుకో. ఏంటది? ఆ నరసింహనాయుడు తన కూతుర్ని ఆ నరసింహ శాస్త్రి కొడుక్కిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాడు. నరసింహ శాస్త్రి ఆడెవడో ఫేస్బుక్ లో దొరుకుతాడా? ఆ ఫేస్ కి ఇంకా బుక్ రాలేదు కానీ నేను ఒక నంబర్ చెప్తా, రాసుకో. 9160127777. వాడికి ఫోన్ చేసి 7. హలో, ఎవర్రా రాక్షస పక్షి? అక్కడ యమగండల్లో ఫోన్ చేశారు ఇక్కడ. రే శాస్త్రి, రుద్రమనాయుడు తెలుసా నీకు? అమెరికాకు పిల్లాడను, రాయలసీమకు రుద్రమనాయుడు తిరిగిపోవటం ఏమిటి ఇక్కడ? అవును, వాడు ఇంకా బతికే ఉన్నాడు అక్కడ. రాయ్ మాట్లాడుతున్న రుద్రమనాయుడేరా? క్షమించాలి తమరు, అక్కడ మీరు బతుకున్నారని తెలియక నోరు జారని ఇక్కడ. ఏంద్రా, ఆ నరసింహనాయుడు కూతుర్ని కోడలుగా చేసుకోబోతున్నావా? అవునండి అయ్యా, తమరు తమ ఫ్యాషన్ బృంద సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేసి విందు భోజనం చేయండి అయ్యా ఇక్కడ. పంతులో, ఆ నరసింహనాయుడు కూతుర్ని నా కొడుకు చేసుకుందాం అనుకుంటున్నా. కాదు, కూడదని నీ కోడలుగా చేసుకోవాలని ప్రయత్నం చేశావో పెళ్లి పీటల మీద నీ కొడుకుని అడ్డంగా నరుకుతా. పెళ్లి క్యాన్సిల్ చేసుకో. ఏమైందండి అంత టెన్షన్ పడిపోతున్నారేమిటి? ఏమైందేమిటే, ఈ పెళ్లి జరిగితే మన వాడిని నిలువులో తలకాయ తీసేస్తానంటున్నాడు ఆ రుద్రమనాయుడు అక్కడ. అవునా? మరి పెళ్లి క్యాన్సిల్ చేస్తా నరసింహనాయుడు ఊరుకుంటాడంటారా? ఎందుకు ఊరుకుంటాడు? వీడు నా తలకాయ తీసేస్తాడు. ఏమైంది అన్నగారు? అదేరా, నువ్వు ఆ నరసింహనాయుడు కూతుర్ని ప్రేమించి తెచ్చావు అక్కడ. నీ పెళ్లి బాగా చావుకొచ్చింది ఇక్కడ. పెళ్ళేంటి? అసలు నేను ఎప్పుడు కలిసానని ప్రేమించుకోవడానికి? కలవకపోవడం ఏమిట్రా? వాళ్ళ ఇంట్లో యాగం కూడా జరిపించావు. నేను ఏ యాగం జరిపించలేదమ్మా. ఏమిటి యాగం నువ్వు జరిపించలేదా? లేదు. మరి ఎవరు జరిపించారు? నేను జరిపించానమ్మా. నువ్వా బాబు? ఎలా ఉన్నావు? ఎవరి బాబు? మోహన్ బాబులా ఉన్నాడు. మన బాబేనండి. మీరు నేపాల్ వెళ్ళినప్పుడు అయ్యో రామరామా, మీరు నేపాల్ వెళ్ళినప్పుడు ఈ బాబు నన్ను అమ్మా అని పిలిచి నన్ను మళ్ళీ అమ్మని చేశాడండి. బాబు, ఈయనే మీ నాన్నగారు. నమస్కారం నాన్నగారు. నమస్కారం నాన్నగారు. బాబు గారు, మీ అబ్బాయి నన్ను పెద్ద ప్రాబ్లం లో ఇరికిచ్చాను నాన్నగారు. ఎవరో మీ అబ్బాయి దగ్గరకు వచ్చి యాగం జరిపించమని అడిగితే నేనే కృష్ణశాస్త్రి అని చెప్పి నన్ను ఇరికించి అతను సైడ్ అయిపోయాడు. వాళ్ళేమో నేను కృష్ణశాస్త్రి అనుకుని నన్ను బలవంతంగా లాక్కెళ్లి నాయుడు గారి ఇంట్లో నా చేత యాగం జరిపించారు. ఆ నాయుడు గారి కూతురేమో నన్ను ప్రేమించింది. ఈ విషయం వాళ్ళకి తెలిస్తే నన్ను చంపేస్తానని భయంగా ఉంది నాన్నగారు. అంటే నరసింహనాయుడు కూతురు ప్రేమించింది నిన్న? అవును నాన్నగారు. వీడి అమ్మా నాన్నలాగా నటించి వీడిని పెళ్లిపేట్లు ఎక్కిస్తే వీడి తల కట్టు, మా వాడు సేఫ్. ఆ అమ్మాయి నిన్ను ప్రేమించింది అక్కడ. నువ్వు ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవడం ధర్మము శాస్త్రము ఇక్కడ. ఈ పిల్లలా జరుగుతుంది నాన్నగారు. మీరు నా నిజమైన అమ్మా నాన్నలు కాదు కదా? కాదు కదా. ఎందుకు కాదు నీ బొంద? పెళ్ళయ్యేంత వరకు మేమేమి అమ్మా నాన్నలవి ఇక్కడ. రేపే నిశ్చితార్థం అక్కడ. తమ్ముళ్ళు, చాలా ఏళ్ల తర్వాత మన ఇంట్లో జరిగే శుభకార్యం. ఏర్పాట్లు ఘనంగా ఉండాలి. గోపాలుడొస్తే గోపెమ్మ నవ్వే ఈ ప్రేమ పండగలో చిందేసే సందడిలో. గోపాలుడొస్తే గోపెమ్మ నవ్వే ఈ ప్రేమ పండగలో చిందేసే సందడిలో. దులవును కడంగ ముద్దు ముద్దు తిన్నడంగ అందాలన్నీ అన్నాడంగ రావే. జగదానంద పండిత జగమెరిగిన మహమాన్విత శుభ స్వాగతం ప్రియ వియంకుడా. మంగళకరమౌ మీరాక బంధానికి వేదిక అవుగాక ఈ బంధమేక శాశ్వతమౌగాక. వీళ్ళని కూడా మేనేజ్ చేశాడా? నీ పాదం మోపిన ఈ నేల సుఖ శాంతులతో పులకించాల. ఈ కత్తులతో మేం కవితలు రాయాలా. ఎవరండి మీరు? అచ్చమ్మ ఆయనలా గుద్దారు. ఎవరు నువ్వు నన్ను తగిలావు, నీ లోకంలోకి లాగావు. మంత్రం చదివి ఆపేలోగన ప్రాణం నువ్వైపోయావు. పంచాంగం పక్కన
వేశావు, నాలో ఆ టాలెంట్ ఉందని తీర్థాన్నే అడిగావు. ఏవండి అన్నావు, మమ్మదినే చేశావు, నీ రూటే సపరేటు. ఎవరు నువ్వు, నన్ను తగిలావు, నీ లోకంలోకి దాగావు. అతి పూర్వది ఆశపడకురా, అసలు సిసలు పతివతకు తీటురాయిగా. ప్రతి మనిషిలో పతిని చూసే ఇల్లాలిది, అపార్థం చేసుకోకు ఓ తమ్ముడా. అతి పూర్వది ఆశపడకురా. బంగారాజు గారు, ప్రభాస్ పైన ఎక్కువ ఆశలు పెట్టుకోకండి. ఏ ప్రభాస్ లాగా ఫోన్ చేసింది నేనే డార్లింగ్. ఓయ్ బంగారాజు, నువ్వు ఒక పాట పాడవయ్యా. జన్మమెత్తితిరా, అనుభవించితిరా, బ్రతుకు సమరములో విసిగిపోయితిరా, బ్రతుకు సమరములో విసిగిపోయితిరా. ముందు నుయ్యి వెనుక కొయ్యి నా బ్రతుకురా, జన్మమెత్తితిరా, అనుభవించితిరా, బ్రతుకు సమరములో విసిగిపోయితిరా, బ్రతుకు సమరములో విసిగిపోయితిరా. దేవుడు చేసిన మనుషుల్లారా, మనుషులు చేసిన దేవుళ్ళారా, అనర్థం ఆపలేరా, అబద్ధం గ్రహించలేరా, అనర్థం ఆపలేరా, అబద్ధం గ్రహించలేరా. వేషం మార్చిన వరుడే వీడు, మోసం తెలిసిన గురుడే వాడు. వేషం మార్చిన వరుడే వీడు, గురువిందా నీ పని గోవిందా, గోవిందా భజ గోవిందా. అలా కొట్టేవేంటయ్యా? ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు, గుండె మంటలను ఆర్పేటందుకు ఎవరు సాహసించెదరు. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. किया तो डरना क्या, जब प्यार किया तो डरना क्या. प्यार किया कोई चोरी नहीं की, प्यार किया. प्यार किया कोई चोरी नहीं की, छुप छुप आहे भरना क्या. जब प्यार किया तो डरना क्या, बंगारू प्यार किया तो डरना क्या. ఏంటే అలా ఉనుకుపడ్డావు? ఫ్యూచర్ గుర్తొచ్చి. ఏ బంగారాజు, మంచి హుషారైన పాట పాడండి. బంగారాజా బంగారాజా పెళ్లి బాజా మోగిందే, పర్రాలకై మెచ్చే హాయిగా బుద్ధం రత్నం వజ్రం తెచ్చానే. బంగారాజా మా పెళ్లికి రాజా. స్వస్తి శ్రీ చాంద్రమాన నందనామ సంవత్సరం శ్రావణ శుద్ధ త్రయోదశి ఉదయం 9:20 శ్రీ అగ్నిహోత్ర నరసింహ శాస్త్రి ఏకైక పుత్రుడు చిరంజీవి కృష్ణశాస్త్రికి నరసింహారాయుడు గారి ఏకైక కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి షర్మిలను ఇచ్చి వివాహం చేయుటకు పెద్దల ముహూర్తం నిశ్చయించినారు. అయ్య బాబు, ఏంటండి? రేయ్, నన్ను కెలకొద్దు, మర్యాదగా ఇంట్లో వచ్చి బయటికి. బంగారాజు గారు, ఏంటండి ఈ ఆగ్రహం? ఏమీ తెలియనట్టు బ్రాహ్మడు మాట అన్నట్టు మాట్లాడుతున్నావా? నీ జాతకం నాకు తెలుసురా, నువ్వు ముస్లిం అని నాకు తెలుసురా. టెంగర్ వచ్చి మీకు తెలుసని నాకు తెలుసు. నన్ను పట్టిస్తే మిమ్మల్ని ఎరకాటంలో పెడతానని తేలు కుట్టిన దొంగలాగా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. నువ్వు మనిషివా గుండెపోటురా? నీ వల్ల నా ప్రాణాలు పోయేటట్టున్నాయిరా. ఏ బంగారాజు, ఎందుకు బాధపడుతున్నావు? ఆ పెళ్లికి మీ చెల్లెలు గారిని పిలవట్లేదని ఫీల్ అవుతున్నాను. నిన్ను ఆగండి, తొందరపడకుండా నా మాట వినండి.
మీ కూతురులాగా ఆ రోజు మీ చెల్లెలు సరస్వతి గారు ఆవిడ ప్రేమ గురించి ముందే చెప్పుంటే ఆవిడ పెళ్లి కూడా మీరు ఇంత ఘనంగా జరిపించేవారు. ఆవిడ్ని పెళ్లికి పిలిచి ఆవిడ చేసిన తప్పు తెలుసుకునేటట్టు చెయ్యాలనేదే బంగారాజు గారి ఆలోచన. అంతే కదా బంగారం? తమ్ముడు ఆవిడ గారింటికెళ్ళి మీరే స్వయంగా శుభలేఖిచ్చిరండి. సరే బాయరా. ఉంటాను. రేయ్ బ్రాహ్మణ్లా మాట్లాడుతున్నావురా? తెలుసులేరా, సరదాగా నాను. మా అమ్మే రే అమ్మా, ఎలా ఉన్నా? ఎలా ఉన్నావురా? బాగున్నానమ్మా. ఎలా జరిగిందిరా స్పోర్ట్స్ క్యాంప్? బాగా జరిగిందబ్బా. వెరీ గుడ్. అమ్మ బాబాయ్ ఎక్కడ? అరుగో అరే సులేమాన్ బేటా, వెళ్ళిన పని ఏమైంది? ఆ నరసింహనాయుడు గారి ఆస్తి మొత్తం మనకు వచ్చేటట్టు స్కెచ్ చేసావా లేదా? సూపర్ స్కెచ్ చేశా. ఆస్తి మొత్తం నా మనందరికి వచ్చేస్తుంది. అయ్యా, ఆ నరసింహనాయుడు తమ్ముళ్ళు వచ్చారు. ఆగండి. అన్నయ్య, ఒక్కసారి వదిన్ని పిలుస్తారా? సరస్వతి. ఏంటండి? వదినా, మీరు ఈ ఇంటికి లోపలికి రావచ్చా వదినా? అదేంటొదినా, ఇది కూడా మీ ఇల్లే. రండి వదినా, రండి రండిరా. బాగున్నావు? ఎలా ఉన్నారా? బాగున్నావు అక్క. నువ్వెలా ఉన్నావు అక్క? ఈ అమ్మాయి మీ మేనకోడలు వదినా. బంగారు బొమ్మలా ఉంది. వచ్చే నెల 12వ తారీఖు దాని పెళ్లి కుదిరింది. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అనండి. మీ అన్నయ్య పత్రిక ఇచ్చిరమ్మన్నారు. నమస్కారం మావయ్య. వదినా, ఇన్నేళ్ల తర్వాత అన్నయ్య దగ్గర నుంచి పిలిపొచ్చినందుకు నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? పెళ్లికి తప్పకుండా రావాలక్క. మీరు కూడా తప్పకుండా రావాలి బావగారు. వస్తాను, కానీ మీకోసం కాదు. నా మేనకోడల కోసం వస్తాను. సరస్వతి, అమ్మాయికి బట్టలు పెట్టి పంపు. అలాగేనండి. రేయ్, నువ్వు కృష్ణశాస్త్రిలో మీ మామయ్య ఇంట్లో తిరుగుతున్నావు మీ అమ్మ నాన్నకి తెలీదు. పోనీ నువ్వు సులేమాన్ అన్న విషయం మీ మామయ్యకి తెలీదు. అందరికీ ఒకేసారి నిజం తెలిసిందనుకో, రెండు కుటుంబాలు కలవడమేమో గాని ఆళ్ళు ఇల్లు కొట్టుకొని నిన్ను చంపేస్తారా? మా రెండు కుటుంబాల్ని కలపడానికి నేను పెళ్లికైనా చావుకైనా దేనికైనా రెడీ. హలో. ఒరే అనకొండ, నేను విలన్ లక్షణం ఒకటి కూడా లేదేంట్రా? కామ్ గా వింటున్నాను కదా అని కామెడీ చేయబాక. నేనేమన్నా నీ బావుమరిదనా కామెడీలు చేయడానికి? ఆ నరసింహనాయుడు తన కూతుర్ని శివాలయానికి తీసుకెళ్లాడు. దమ్ముంటే కిడ్నాప్ చేసుకో. ఆల్ ద బెస్ట్. యజమానస్య గోత్రార్భవస్య అచ్యుత గోత్రార్భవస్య వీర నరసింహనాయుడు నామధేయస్య పత్ని లక్షణ నామధేయస్య. యావండి,
ఆయన ఎవరో నా మీద పువ్వు విసిరి పిలుస్తున్నారండి. ఒకసారి ఏమిటి నన్ను పిలుస్తున్నాడు? హూ ఆర్ యు మ్యాన్? వై యు ఆర్ బీటింగ్ మై వైఫ్ విత్ ఫ్లవర్? సార్ యు ఆర్ జెంటిల్ మ్యాన్. ఐఎమ్ పురోహిత్ మ్యాన్. దట్ పెళ్లి కొడుకు. వద్దు, తెలుగులో చెప్పు. ఆ పెళ్లి కొడుకు కృష్ణశాస్త్రి కాదు, సులేమాన్. వాళ్ళ అమ్మా నాన్న కూడా ఒరిజినల్స్ కాదు, డూప్లికేట్స్. వీడెవరో నన్ను ఎరికించేట్టున్నాడు. ఏదో ఒకటి చేయాలి. నరసింహశాస్త్రి గారు, మీరేమిటి ఇతనితో మాట్లాడుతున్నారు? ఊరే బంగారు రాజు, వీడెవరో ఉన్మాదిలా మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆ పెళ్లి కొడుకు కృష్ణశాస్త్రి కాదు, సులేమాన్ అంటున్నాడు వీడిక్కడ. పైగా మేము వాడి తల్లిదండ్రులు కాదట, డూప్లికేట్. డూప్లికేట్ ఏమిటి? నువ్వు డూప్లికేట్ అని నాకు ముందే తెలుసు. ముందే తెలుసా? ఎస్. నీకెలా తెలుసు? మీకన్నా ముందే నాకు తెలుసు, తర్వాత వీడికి తెలుసు. మీకు కూడా తెలుసు అన్న విషయం ఇప్పుడు వీడికి తెలుసు. దొంగలదాలంతా ఇక్కడే ఉన్నారు. ఇలా ఎంతమందికి తెలుసురా? సంపంగి, నీకు ఇక్కడేం పని ఉందా? నువ్వెందుకు వచ్చావు? సార్, బిన్ లాడెన్, కసబ్ లాంటి ఉగ్రవాదులంతా ఇక్కడే ఉన్నారు. ఈ పెళ్లి జరగదు, జరగనివ్వను. వియ్యంకులు పట్టుకుని ఉగ్రవాదులు అంటావా? అది కాదు సార్, తీసుకెళ్ళి గుడి పెట్టారండి. నేను చెప్పేది వినండి. వాడు దుర్మార్గుడు, మోసగాళ్ళు, అందరూ డూప్లికేట్లే, ఒరిజినల్స్ ఎవరు లేరు ఇక్కడ. నా మాట వినండి సార్, నేను చెప్పేది వినండి సార్. బంగారు రాజు, అతను చెబుతోంది నిజమే కదా, ఎందుకు కొడుతున్నారు? వాళ్ళకి నిజం తెలియదు కాబట్టి. అంటే నిజం తెలిస్తే కొడతారా? కొట్టడంతో ఆపరు బాబు, ముక్కలు ముక్కలు కింద నరికేస్తారు. ఈ విషయం వీడికి తెలియదు. నాయుడు గారు, అమ్మాయినా పెళ్లి కూతురు? అవునయ్యా. ఆహా, పిల్ల మాత్రం గోల్డ్లో ఉంది. బ్యాడ్ లక్. తలరాతే రోల్డ్ గోల్డ్ లా ఉంది. అరవకో నాయుడు, ఇవాళ నీకు నాకు లాస్ట్ మ్యాచ్. మన ఇంటికి కాబోయే పర్మిట్స్ ని ఈడ్చుకురండి రా. ఇంకోసారి ఆలోచించరా? హలో సార్, చెరువు పక్కన శివాలయం దగ్గర సులేమాన్ మీద ఎవరో అటాక్ చేశారు. ఏంటి? పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది. రేయ్, సులేమాన్ మీద అటాక్ జరుగుతోందంట. కారు శివాలయం వైపు తిప్పో. రేయ్, నీ ప్లాన్ ఏంటో నాకు అర్థం కావట్లేదురా. నాకు అర్థం అవుతుంది. మీ అబ్బాయి వచ్చారా? సులేమాన్ కొడుతున్నారని మనకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు భయ్యా. మనకెందుకు వచ్చిన గొడవరా? వెళ్దాం రండి. ఏమండి, నా అన్నయ్య వాళ్ళని కాపాడమని చెప్పండి. రజాక్, వెళ్ళి కాపాడండి. భయ్యా,
మీద తెస్తానంట బాబు. షర్మిల బంగారాజు మా అక్కని పక్క తీసుకెళ్ళు. ఏ అక్కడ సార్? తెలియదంటారా? మొన్నటిదాకా మీ అక్క అంటే ఏ అక్కని కొట్టారు, ఇప్పుడు ఏ అక్క అంటే మా అక్క అని కొడుతున్నారు. నీ అక్క ఈ దెబ్బలు తట్టుకోలేక చచ్చిపోయిన మా అక్క గుర్తొస్తుందిరా. అక్క నీ అక్క. మన వాడు తలకాయ కాపాడుదామని వస్తే మన తలకాయలు ఎగిరిపోతున్నాయే. బతుకుంటే నేపాల్ వెళ్ళండి బతకచ్చు. కొబ్బరికాయ చేస్తుంది పరగొస్తాయి. పెళ్లి కూతురు లాక్కండ్రా. సరస్వతి అమ్మ సరస్వతి సరైన టైం లేసావరా. సులేమాన్ ఏంటి? వాడు నా కొడుకు అన్నయ్యా. పేరు సులేమాన్. నీ మేనల్లుడు అన్నయ్యా. మ్యాచ్ అయిపోయింది. నేను ముందే చెప్పాను ఆ ఫ్యామిలీతో పెట్టుకోవద్దని. బతుకుంటే కొబ్బరికాయలు అమ్ముకోవచ్చు. పదండి పదండి. నీకేం కాలేదు కదా బాబు? ఏం కాలేదమ్మా. కృష్ణ శాస్త్రి కృష్ణ శాస్త్రిలా నటించి మమ్మల్ని అందరినీ ఎందుకు మోసం చేశావు? మా అమ్మ మోసం చేయడం నేర్పించలేదు మామయ్య, మీ కుటుంబాన్ని ప్రేమించడం నేర్పించింది. మా అమ్మ ఏం తప్పు చేసింది మామయ్య? ప్రేమించి పెళ్లి చేసుకుంది, అంతేగా. ఒక మనిషిని హత్య చేస్తే 14 సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తారు. కానీ మా అమ్మ 22 సంవత్సరాలుగా శిక్షను అనుభవిస్తూనే ఉంది. ప్రేమించిన వాళ్ళందరినీ దూరం పెడితే ఈ ప్రపంచంలో ద్వేషం తప్ప ప్రేమ ఉండదు మామయ్య. మా అమ్మ పడే బాధ చూడలేక మిమ్మల్ని కలపాలన్న ఉద్దేశంతోనే మీ ఇంట్లో అడుగుపెట్టాను, అంతేగాని మిమ్మల్ని మోసం చేయాలని కాదు మామయ్య. మన 2 కుటుంబాల మధ్య కులం మొత్తం అడ్డుగా లేవు మామయ్య, పంతం అడ్డుగా ఉంది. మా అమ్మని క్షమించండి మామయ్య, ప్లీజ్ ప్లీజ్ మామయ్య.
బంగారాజు ఎక్కడ? సార్ సార్ ఎక్కడున్నాడు సార్? రా పిలుస్తారు రా. పొరపాటు అయిపోయింది సార్. కృష్ణశాస్త్రి అనుకుని సులేమాన్ తీసుకొచ్చేసాను సార్. నువ్వు చేసిన పొరపాటు వల్ల మా రెండు కుటుంబాలు ఒక్కటయ్యాయి. ఈ క్రెడిట్ అంతా నీదే. క్రెడిట్ మాట దేవుడు ఎరుగు సార్. కొట్టకపోతే చాలు. రేయ్ గజమాల తీసుకురండ్రా. ఇది అన్యాయం. ఐడియా నాది, క్రెడిట్ నీదా? క్రెడిట్ నీది నాది కాదురా, సులేమాన్ది. సులేమాన్ కమ్ హియర్. అయితే ఓకే, కమ్ ఆన్. కళ్యాణమస్తు. 24 Film Factories, production number 2. All the best, take number 1. శివాజీరావు గైక్వాడ్, పేరు మార్చి నదిరీ ఖాన్. అందం కేకా కేకా ఒళ్ళంతా కాకా కాకా లాగేస్తూ ఉంటే ఆగేదెట్టాగా అరు నీరు చూసేసాక నీ వైపు అడుగేసాక నిద్రెదిగా నీరు తాగలేనిక తిండి లేదిగా గుండె కోలుకోదిగా చిత్రహింస పెట్ట మాకే చచ్చేదాకా तेरे नाम वाली सैया बैंगने लगाई तेरे नाम वाली सजना बिचुना या तेरे नाम वाली सैया बैंगने लगाई तेरे नाम वाली सजना 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 आजा आजा रंजना में गुड़िए ओ मेरी गुड़िए ప్రేమిట్ట పుడుతుంటే ఆ ప్రేమిట్ట ఆపాలో ఆపక ఎట్టా తెలపాలో అది తెలపక ఎట్టా బ్రతకాలో ఏ చోటైనా నువ్వు కనబడితే ఎట్టా ఏ పనినైనా నువ్వు చెడగొడితే ఎట్టా నాలో మొత్తం నువ్వే నిండేస్తే ఎట్టా అర నా ప్రాణం అంతా నువ్వే పిండేస్తే ఎట్టా నిమిషం నిమిషం ఎదకోత నరకం నరకం బ్రతుకంత నడిచేసిలనై తిరిగేస్తుంటా నీలో నా చేరేదాకా